బుడ్డా హోగా తేరా బాప్ అని హిందీలో ఒక మూవీ చేశారు. ఆ మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి మీరు వరుసగా మూవీస్ చేస్తూ వచ్చారు కదా, ఎందుకు అలా అనిపించింది మీకు? కొద్ది ఫాస్ట్ అప్ చేయాలి, ఇంకా ఎక్కువ వర్క్ చేయాలి, నెంబర్ ఆఫ్ మూవీస్ చేయాలి. అంటే ప్రేక్షకులు నా నుంచి ఇంకా ఎక్కువ మూవీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ప్రేక్షకులు నా గురించి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, నా కోసం తీసుకుంటాను సినిమాలు. నాకు నెంబర్ ఆఫ్ మూవీస్ చేయాలి. మరి మా కోసం, మీకోసం మీరు బాగుంటే చూస్తారు, లేకపోతే నేను మర్చిపోతారు. నెంబర్ ఆఫ్ స్టోరీస్ చేయాలి, ఎక్కువ పని చేయాలి అన్న దాని నుంచి తీసిందే. బుడ్డా నుంచి నిజంగా నాకు స్పీడ్ ఎక్కువైంది. యాక్చువల్గా ఈ మధ్య ఇంకా స్పీడప్ చేయాలని మీకు అనిపించింది అన్నారు కదా, మరి స్పీడప్ చేసిన తర్వాత మీకు ఎలా అనిపించింది? దీనివల్ల ఎక్కువ నష్టాలా లాభాలా? లాభాలు వస్తాయండి. ఇప్పుడు మనిషి ఎక్స్ట్రా పని చేస్తున్నప్పుడు, ఇప్పుడు నేను నెంబర్ ఆఫ్ సినిమాలు చేశాను, ఈ ఇయర్లో 4 సినిమాలు చేశాను. 4 సినిమాలకి నాకు డబ్బు వస్తుంది. ఫస్ట్ నేను గవర్నమెంట్కి ఎక్కువ ట్యాక్స్ కడతాను, సో లాభాలే ఉంటాయండి. నేను పోయిన సినిమా కూడా మేము అందరికి ట్యాక్స్లు కట్టి అన్ని చేసిన మనీ జనరేట్ అవుతుంది. చాలా కాలం తర్వాత గబ్బర్ సింగ్ తో పవన్ కళ్యాణ్ తన మార్క్ మూవీ ఇచ్చారు. ప్రేక్షకులు అయితే పండగ చేసుకున్నారు. మరి అలాగా మీరేం చేశారు? ఇప్పుడు ఫ్యాన్స్ అందరికి ఒక టెన్షన్ ఉంది, ఎలా ఉంటది అని. వాళ్ళు ఏమనుకున్నా దానికంటే ఎక్కువ ఉంటుంది. ఇక తమన్నా గురించి చెప్పండి. నాకు తెలుసో తెలియక అమ్మాయిని పెట్టాను, చాలా మంచి పని చేశాను అని ఫీల్ అయ్యాను నేను. అమ్మాయి పర్ఫార్మెన్స్ చూసినాక వెరీ డెడికేటెడ్ అమ్మాయి. ఎప్పుడు సీన్ 10 సార్లు అడుగుద్ది, 10 సార్లు చదువుకుంటుంటది, దాన్ని ప్రాక్టీస్ చేస్తుంటది. మీరు అమ్మాయి ఎక్స్ప్రెషన్స్ కానీ అమ్మాయి ఇంట్రెస్ట్ కానీ మీరు సినిమాలు చూడొచ్చు. తమన్నాతో ఎక్స్ట్రాడినరీ సాంగ్ చేశారు. ఈ సాంగ్ చూడడానికి వినడానికి కూడా చాలా బాగుంది. మరి ఇది సిచ్యువేషనలా లేక ఇంటెన్షనలా? ఇంటెన్షనల్గా పెట్టారా? సిచ్యువేషన్ ఉందండి ఆ సాంగ్కి, బట్ ఇంటెన్షనల్గా కొద్దిగా అమ్మాయిని ఇంకా బాగా చూపించాం. అమ్మాయి బాగా డాన్స్ చేసింది. ఈవెన్ లిరిక్స్ కూడా ఫన్నీగా ఉంటాయి. ఆ అమ్మాయి ఎక్స్ప్రెషన్స్ కానీ ఈవెన్ కళ్యాణి ఇంకా బాగుంటాయి యాక్చువల్లీ. ఎక్స్ట్రాడినరీ నగుమోనే ఎక్స్ట్రాడినరీ గదరగా ఎక్స్ట్రాడినరీ నీ నడుం పిడికెడు ఎక్స్ట్రాడినరీ ఆ మూతి విరుపుడు ఎక్స్ట్రాడినరీ నువ్వు నవ్వుతుంటే ఆ బుక్క సుట్టలో గంతులేసిన గుండె జారితే అమ్మాయి మామూలుగా కెమెరామన్ అనగానే ఒక షర్ట్ జీన్స్ వేసుకుని కొంచెం సీరియస్ గా కెమెరామన్ లాగా ఉంటది. కానీ సాంగ్స్ చూస్తే డిఫరెంట్ గా ఉంది. నేను చూసినప్పుడు ట్రైలర్స్ లో ఎక్కడ సింక్ అవ్వట్లేదా అనుకున్నా. టామ్ బాయ్ క్యారెక్టర్ అబ్బాయి లాగా ఉంటది సీన్స్. అట్లీస్ట్ సాంగ్ లో కూడా అమ్మాయిని చూపించాలి కదా, లేదంటే బాగుంది. ఆ అమ్మాయి షూటింగ్ లో నన్ను సాంగ్స్ లో ఉన్న అమ్మాయిలా చూపించండి నేను అడిగింది. ఓహో ఓకే. పవన్ గారికి అండ్ మీకు కూడా మణి శర్మ గారి మ్యూజిక్ చాలా హిట్ అని చెప్పొచ్చు. నాకు ఆయనకి చాలా హిట్లు ఇచ్చారు ఆయన. అలాగే మళ్ళీ మా ఇద్దరికి ఈయన ఈ సినిమాకి మంచి పాటలు ఇచ్చారు ఆయన. ఆడియో వెరీ గుడ్ రెస్పాన్స్. నాకు బాగా ఒక సాంగ్ నచ్చుతో ఎంతమందికి నచ్చుతుందో అనుకున్న సాంగ్ అందరికి నచ్చింది. లాస్ట్ సాంగ్ ద ఫిల్మ్. ఏయ్ మెల్కల్ తిరుగుతుంటే అమ్మాయో మిరకల్ జరుగుతోంది ఆయాయో మెకనా గోల్డ్ లాంటి పాపాయో మేరే దిల్ ధీమ్తన కా డాంచాయో para tú cabe todos usted भाग में जरा पूरी कोसो ready 1 2 3 boom namata labo labo love love na yigiri pataka ready 1 2 3 ra ilaga billa billa penchesta దాంట్లో ఒక ఐటమ్ సాంగ్ కూడా పెట్టారు కదా, ఆలీ గారి కామెడీ ఎంతో. మీ మూవీలో ఐటమ్ సాంగ్ కూడా మస్ట్ అంటూ ఉంటారు. ఎందుకు మీకు అలా? అలాగే ఇప్పుడు ఫారెన్ నుంచి కూడా గర్ల్స్ ని తీసుకొచ్చారు, వాళ్ళు బాగా చేస్తున్నా మీరు ఎందుకు ఈ మూవీ ప్రతి మూవీలో కూడా మీ మార్క్ అది? అలాగే నేను చిన్నప్పుడు జ్యోతిలక్ష్మి జయమాలి సాంగ్లు చూసా. సిల్క్ స్మిత్ సాంగ్ ఏదైనా ఉందా సినిమాలోనే వెళ్ళేవాడిని. సో నాలంటే చాలా మంది అంటారు. సో ఐటమ్ సాంగ్ అందరికీ కావాలి. సో సినిమా తీసేదే అందరినీ ఎంటర్టైన్ చేద్దామని
ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. సో అందుకని ప్రతి సినిమాలో ఏదో ఐటమ్ సాంగ్ ఉంటుంది. ఇందులో ఐటమ్ సాంగ్ సినిమా బిగినింగ్ లోనే ఉంటుంది. ఫస్ట్ సాంగ్ ఐటమ్ సాంగ్ సినిమాలో. సో స్కార్లెట్ అని ఒక అమ్మాయి, లండన్ అమ్మాయి, ఆ అమ్మాయి యాక్ట్ చేసింది. జ్వరమొచ్చింది, చెమటొట్టింది, నడపుట్టింది, బెంగొచ్చింది, ఆయొచ్చి తోయొచ్చి సెగులొచ్చి పొగలొచ్చి మధ్యరాత్రి మెలుగు వచ్చి ఏడు వేమదాన్ని వచ్చి ఏంటేటో అయిపోతుందో బాబు ఏతంతం ఏతంతం రా నాకేటో అయిపోతుందో బాబు ఏతంతం ఏతంతం రా నన్నడిగితే నాకేం తెలిసే చిత్తరాగి ఆర్ఎంపీ డాక్టర్ నడిగే నన్నడిగితే నాకేం తెలిసే చిత్తరాగి ఆర్ఎంపీ డాక్టర్ నడిగే. బిజినెస్ మ్యాన్ లో పోలీసులు మాఫియా మీద చూపించారు స్టోరీ. దీంట్లో కెమెరామెన్ గంగతో రాంబాబు ఎక్కువ మీడియా అండ్ పాలిటిక్స్. No, because the hero role న్యూస్ క్రియేట్ అయ్యే క్యారెక్టర్, అది న్యూస్ రిపోర్టర్ జాయిన్ అవుతాడు. సో ఆటోమేటిక్గా నేను ఆ మీడియా బ్యాక్డ్రాప్ లో చేయాలి. అండ్ మీడియా అండ్ పాలిటిక్స్ ఈ రెండింటి బ్యాక్డ్రాప్ లో సినిమా చేశాను నేను. అంటే దీని మీద ఏమైనా సెటైర్స్ లాంటివి ఏమన్నా? నో అలాంటి ఏం లేవు. ఏవో ఒకటి రెండు జోకులు ఉంటాయి తప్ప, బట్ ఓవరాల్ గా మీడియా హ్యాపీగా ఫీల్ అయ్యే సినిమా. నేను పోకిరి సినిమా తీసినాక ఎన్ని సినిమా తీసినా పోకిరే తీస్తున్నాను అన్ని మాఫియా అది ఇది అనేవారు. సో ఇప్పుడు కొత్త బ్యాక్ డ్రాప్ మీడియా. అలాగే ఈ సినిమా తర్వాత మళ్ళీ నేను అన్ని మీడియా సినిమాలే తీను. నెక్స్ట్ చేయబోయే సినిమా లవ్ స్టోరీ, బన్నీతో చేస్తున్నాను. అది లవ్ స్టోరీ. ఓకే, అంటే హీరోస్ ని బట్టి ఏమన్నా స్టోరీస్ మీరు ప్రిపేర్ చేస్తూ ఉంటారా? ఒక్కొక్కసారి అంటే నా దగ్గర ఏవో కథలు ఉంటాయి, నేను కొన్ని చెయ్యాలని నేను ఫిక్స్ అవుతుంది. దీని తర్వాత ఇది కానీ ఎవరెవరితో చేస్తుంటాను నేను. ఈ మూవీలో ఆల్రెడీ టీజర్ మీరు రిలీజ్ చేశారు. ఇంకా అవి కాకుండా మా కోసం మేము కోరుకునే విధంగా ఎలాంటి డైలాగ్స్ ఉన్నాయి? చాలా మంచి డైలాగులు ఉన్నాయి. అంటే పంచ్ డైలాగ్ కంటే మంచి డైలాగ్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే హీరో మాట్లాడే ప్రతి మాట కంటెంట్ ఉంటుంది, చాలా సీరియస్నెస్ ఉంటుంది. ఇందులో ఒక హైలైట్ ఒక డైలాగ్ ఉంది. నా కెరీర్లో అంత పెద్ద డైలాగ్ రాలేదు, 4 minute డైలాగ్. సో అది మీకు డెఫినెట్గా నచ్చుతుంది. అది ప్రీ క్లైమాక్స్లో హీరో చెప్తారు. అది మోటివేషన్, జనాన్ని మోటివేట్ చేసే డైలాగ్. నాకు తిక్కలేస్తే సీఎం అయినా ఒకటే, సీఎం అయినా ఒకటే. నిన్ను మీ బాబుని ఢిల్లీ గెస్ట్ హౌస్ నుంచి బయటికి తీసుకొచ్చి బట్టలు తీసుకొడితే ఎలా ఉంటుందో ఈ రోజు రాష్ట్రం అలాగుందిరా. ఉంచుకోవడానికి ఉయ్యాలోగడానికి మీడియా ఎవరికి ఉంపుడుగెత్తే కాదు.